యేసుక్రీస్తు ఎవరు అన్న ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. దానికి జవాబుగా ప్రజలు రకరకాల జవాబులు ఇవ్వడం జరిగింది, ఇస్తూనే ఉన్నారు. నేటికి కూడా యేసు అంటే ఎవరు అని అడిగితే కొంతమంది యేసు ఒక ప్రవక్త అని చెబుతారు. మరికొంతమంది యేసు అద్భుతాలు చేసేవాడు కొంతమంది దృష్టిలో. మరికొంతమంది యేసు ఒక యోగా గురువు లాంటి వాడు. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ సేయింగ్ వెరీ సీరియస్లీ సేయింగ్ లైక్ దాట్. చాలా సీరియస్గా యోగా గురువు లాంటి వాడు యేసు ప్రభు, ఒక మిస్టిక్ గురు అని కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది. మరికొంతమంది అన్నారు యేసు ప్రభు ఒక విప్లవకారుడు. ఆయన జీవితాన్ని పరిశీలించి చూస్తే విప్లవకారునికి ఉండాల్సిన లక్షణాలు కూడా యేసు ప్రభులో ఉన్నాయి. ఆయన ఒక విప్లవకారుడు. అంతెందుకు, ఆయన శిష్యుల్లో ఆయన ఒక విప్లవకారుణ్ణి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఆయన పేరు జెలోతి అనబడిన సీమోను, సైమన్ ద జెలట్, అంటే నక్సలైట్ మన భాషలో చెప్పుకోవాలనుకుంటే అర్థమయ్యేటట్టుగా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే ఒక వ్యక్తిని చేర్చుకున్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇద్దరు శత్రువులుగా ఉన్న వారిని ఆయన శిష్య గణంలో చేర్చుకున్నాడు. ఒక ఆయనేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం అంటాడు, అలాంటి వ్యక్తిని శిష్యగణంలో చేర్చుకున్నాడు యేసుప్రభు. ఇంకొక ఆయననేమో ప్రభుత్వానికి తొత్తులుగా ఉందాం అని ప్రభుత్వానికి ధనాన్ని దోచిపెట్టేవాడు. మత్తయి సువార్త రాసిన మాథ్యూ ద ట్యాక్స్ కలెక్టర్. ఆయన విప్లవాత్మకమైన వ్యక్తి అని ఆ విధంగా ఒక విప్లవకారునిగా చూడడం జరిగింది. కానీ ఆయనలో విప్లవకారుని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా దానికి ఆపోజిట్ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి. నీ శత్రువును ప్రేమించమని చెప్పాడు. జలోతేకి ఏమర్థమవుతాయి ఆ మాటలు? ఆ జెలట్కి ఏమర్థమవుతాయి? శత్రువుని ఎలా ప్రేమిస్తాడు ఆయన? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని అన్నాడు. మిగతా వాళ్ళేమో ఆ గ్రూప్, నక్సలైట్ గ్రూప్ ఏమో అణిచేయాలని అందరినీ అని అనుకుంటారు. కనుక యేసు ప్రభువులో చాలా విశిష్టమైన గుణాలు ఉన్నాయి. ఓసారి యేసు ప్రభువే అడిగాడు సాక్షాత్తు, మనుష్య కుమారుడు ఎవడని మనుషులు చెప్పుకుంటూ ఉన్నారు అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఏలియా అనుకుంటున్నారని, కొందరు ఇర్మియా అనుకుంటున్నారని, కొందరు బాప్తిసమిచ్చి యోహాను మళ్ళీ పుట్టాడు అని అనుకుంటూ ఉన్నారని, మరి కొంతమంది ఏమో ఖచ్చితంగా చెప్పలేం కానీ ఆయన ప్రవక్తలలో ఒకడు అని ఆ విధంగా అనుకున్నారు. యేసు ప్రభు సంతోషించలేదు. సరైన జవాబు సీమోను పేతురు ఇచ్చాడు. అది వాక్యానుసారమైన జవాబు. వాక్యములో యేసు ప్రభు ఎవరు అన్నది నిరూపించాలి అని యోహాను భక్తుడు కంకణం కట్టుకున్నాడు. ఆయన ఉద్దేశం అది. 20వ అధ్యాయంలో చూడండి, 20వ అధ్యాయం 30-31వ వచనము. ఇక్కడ ఈ సువార్తను ఎందుకు రాశాడో ఆయన స్పష్టంగా తెలియజేశాడు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశానో అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యేసును గూర్చి సరి అయిన అవగాహన మీకు కలగాలి. అది అవగాహనగా మాత్రమే ఉండిపోక అది మీకు మంచి నమ్మకంగా మారాలి, విశ్వాసంగా మారాలి. అలా మారినప్పుడు మీరు నిత్యజీవం పొందుకొని దేవునితో నిత్యము సంతోషంగా పరలోకంలో ఉండాలి అన్న ఉద్దేశం చేత ఆయన ఈ యోహాను సువార్త రాయడం జరిగింది. యేసు ఎవరు అన్న దాన్ని గురించి వివరిస్తూనే ఉన్నాడు మొత్తం. యేసు ఆయన నిత్యుడని, ఆయన దేవుడని, ఆయన ఈ లోకానికి వెలుగని, ఆయనే పరిశుద్ధుడని, ఇలాగూ చాలా విషయాలు చెబుతూ వచ్చాడు. ఇతరుల సాక్ష్యాన్ని గురించి కూడా రాశాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనే లోక పాపాలకు పరిష్కారము, ఏకైక పరిష్కారము యేసు ప్రభువే అని ఆ విధంగా వివరించడం జరిగింది.
కనుక యేసు ప్రభువు ఎవరు అన్నది యోహాను మనసులో ప్రధానంగా ఉన్న విషయము. ఆయన ఐడెంటిటీ, ఆయన గుర్తింపును గూర్చి పదే పదే తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇంకో కోణంలో నుంచి యేసు ప్రభువు ఎవరు అన్న విషయాన్ని మనము చూడబోతూ ఉన్నాం. ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడు, ఆయన మనకు ఇలా వ్రాయబడిన ప్రకారము మన జీవితంలో ఉంటే మన జీవితం ఎలా దీవెనకరంగా మార్చబడుతుంది, నమ్మి ఆయన ద్వారా జీవము పొందుకుంటాం మనం. ఆ యేసు ప్రభువును ఎవరైతే కలిగి ఉంటారో వారిలో నిత్య జీవం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ మాటలు రాశాడు. గత వారంలో మనము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదివి ధ్యానం చేసుకున్నాం. కానా విందులో యేసుక్రీస్తు ప్రభువు చేసిన సూచక క్రియ, దాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు 12వ వచనము నుంచి 25వ వచనం వరకు చాలా వచనాలు, ఈ వచనాలను మనము చదివి ధ్యానం చేసుకుందాం. 12వ వచనం. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదవా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునో మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు. ఈ లేఖన భాగానికి ఒక పేరు పెడదాం, గొప్ప రక్షకుడు. యేసు ప్రభువు గొప్ప రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడుగా ఈ లోకంలో ఉండే మనుషులను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవం ఉంటుంది. అది ప్రధానం. గొప్ప రక్షకుడు. 3 భాగాలు చేసుకుందాం. మొదటి భాగం ఆయన స్వచ్ఛమైన వాడు లేదా ఆయన పరిశుద్ధుడు. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనకు ఆ విషయం అర్థమవుతుంది. రెండవది ఆయన సర్వశక్తిమంతుడు. 18 నుంచి 22 వరకు సర్వశక్తిమంతుడు. మూడవది 23 నుంచి 25 వరకు సర్వజ్ఞాని. యేసు ప్రభువు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవత్వానికి అదనంగా మానవత్వాన్ని జోడించుకొని దైవ మానవుడిగా, నిజమైన దేవుడుగా నిజమైన మానవుడుగా, ట్రూలీ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్, ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అందుచేత యేసు ప్రభువు తన దేవత్వాన్ని వదిలిపెట్టలేదు. దేవత్వానికి అదనంగా అడిషనల్గా మానవత్వాన్ని ధరించుకొని దైవ మానవుడుగా, గాడ్ హైఫన్ మ్యాన్గా ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు జరిగిన సంఘటనల ద్వారా మనము యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్ప రక్షణను మనము ఈ లేఖన భాగంలో చూడడం జరుగుతూ ఉంది.
దేవుని యొక్క గుణగణాలు థియాలజీ పుస్తకంలో అవి ఒక టైప్లో రాయడం జరుగుతూ ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క గుణలక్షణాలు ఆయా సందర్భాలలో తను తాను వివరించుకున్నాడు. ఆ సందర్భాన్ని బట్టి చూస్తే మరింత చాలా ఆనందకరంగా దేవుడు మనకు కనపడతాడు. దేవుణ్ణి గూర్చి మనము ధ్యానం చేసేటప్పుడు మనకు ఎంతో ధైర్యము, ఎంతో ఆనందము, ఎంతో సంతోషము, ఎంతో నిరీక్షణ కలుగుతూ ఉంది. గత వారంలో నేను 139వ కీర్తనను స్టడీ చేస్తూ ఉంటే అందులో దేవుని యొక్క గుణలక్షణాలు కనబడ్డాయి. అవి వ్యక్తిగతంగా మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలో అక్కడ కీర్తనకారుడు తన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో ఆ లక్షణాలను చూసి చాలా సంతోషించడం, ఆయనను ఆరాధించడం, తను తాను పరీక్షించుకోవడం జరిగింది. కనుక అలాంటి సందర్భముల్లో మనము నేర్చుకోవడం అనేది ఇంకా బాగుంటుంది. ఇక్కడ కూడా ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. దేవుడు స్వచ్ఛమైన వాడు అని మనము ఎలా చెబుతూ ఉన్నాము అనంటే, దేవాలయము పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధుడైన దేవుడు నివసించే ప్రదేశం. ఆ దేవాలయంలో దేవునికి ఆరాధన సరిగ్గా జరగాలి. అలా జరగకుండా ఉంటే ఆయన కోపగించుకుంటాడు. ఎందుకంటే ఆయన దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలవాడని మనము ఆరాధనలో చూసాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో మనము అక్కడ ఆ మాటను చూడడం జరుగుతూ ఉంది. కనుక ఇక్కడ దేవాలయంలో దుష్టత్వం జరుగుతూ ఉంది. అంచేత ఆయన స్వచ్ఛమైన వాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన అక్కడ ఏం చేశాడు అన్న విషయాన్ని చూసి మనం కూడా అందులో నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. 12వ వచనం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. అదేంటంటే, యేసు ప్రభువు కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన తల్లి, ఆయన సోదరులు, 4 సోదరులు ఉన్నట్టుగా లేఖనంలో వ్రాయబడింది. వాళ్ళ పేర్లు కూడా వ్రాయబడ్డాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాళ్ళ పేర్లు కూడా వ్రాయబడ్డాయి. 4 సోదరులు ఉన్నారు. ఆ సోదరులు ఇంకా వాళ్ళు యేసు ప్రభు మీద వ్యతిరేకంగా లేరు. యేసు ప్రభు పరిచర్య ప్రారంభం అది. అంచేత ఆయన నూరికే పెద్దన్న కాబట్టి, ఇంటికి పెద్దవాడు కాబట్టి వెంబడిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు యేసు ప్రభు శిష్యులు కూడా వారు ఆ ఊరు వదిలిపెట్టేసి, కానా అనే ఊరు వదిలిపెట్టేసి కపెర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉన్నారు. వారి సొంతూరు నజరేతు. కానీ యేసు ప్రభువుకు సెకండ్ హోమ్ అని ఒకవేళ ఏదైనా అనగలిగింది ఏదైనా ఉంటే గనక అది కపెర్నహూము. యేసు ప్రభువు కపెర్నహూమును ఆయన ఇశ్రాయేలు దేశంలోని ఉత్తర భాగంలో సేవ చేసే దినాల్లో కపెర్నహూమును ఆయన హెడ్ క్వార్టర్స్గా చేసుకున్నాడు. ఆ కపెర్నహూముకు ఆయన వెళ్ళి అక్కడ కొన్ని దినాలు అక్కడ ఉన్నట్టుగా మనము చూడడం జరుగుతూ ఉంది. కపెర్నహూము అది యేసు ప్రభు శిష్యులు ఆ ఊరిలో నివాసం చేసేవారని కూడా వ్రాయబడింది. యోహాను, యాకోబులు అన్నదమ్ములు వారిద్దరు, సలోమే, జెబెదయి కుమారులు, వారు ఆ ఊళ్ళోనే ఉండేవారు. అలాగే సీమోను పేతురు ఆయన సోదరుడైన అంద్రేయ కూడా ఆ ఊళ్ళోనే ఉండేవారు. పేతురుకు ఒక ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో పేతురు వాళ్ళ అత్త కూడా నివాసం చేస్తుంది. అంటే వాళ్ళ అమ్మ నాన్నను మాత్రమే కాకుండా వాళ్ళ అత్తను కూడా పేతురు చూసుకుంటూ ఉన్నాడు అని దాని భావం. అలాగూ వారి యొక్క ఆ ఊరది కానా నుంచి కపెర్నహూముకు దాదాపుగా ఒక 37 కిలోమీటర్లు లేదా 37.5 కిలోమీటర్లుగా ఉంటుంది. కాలినడకనే ఆ దినాల్లో అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు నివాసం చేయడానికి, కొన్ని దినములు నివాసం చేయడానికి యేసు ప్రభువుకు అక్కడ అలాంటి వెసులుబాటు ఉంది. ఎవరింట్లో ఉన్నాడో తెలియదు, ఆయనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడో ఏమో తెలియదు. బట్ హీ స్టేయిడ్ ఇన్ కపెర్నహూమ్ సో మెనీ టైమ్స్.
అసలు ఆయన కపెర్నహూములో చేసిన అద్భుతాలు సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేసి ఉంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజలు మారుమనసు పొంది ఉండేవాళ్ళు అన్నట్టుగా యేసుప్రభువే చెప్పాడు. ఓ కపెర్నహూమా అని అంటాడు, గద్దించాడు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేసి ఉంటే వాళ్ళు మారుమనసు పొంది ఉండేవాళ్ళు. అంటే చాలా అక్కడ యేసుప్రభువు చాలా పరిచర్య జరిగించాడు అని దాని భావం. కపెర్నహూము అనేది నేటికి కూడా ఉంది. దానిని కఫర్నహూమ్ అంటారు ఇప్పుడు ప్రస్తుతం. కఫర్నహూమ్, KFAR నహూమ్, NAHUM. నేటికి ఈ పట్టణము ఉంది. ఆ పేరుకు అర్థం ఏంటంటే నహూము గ్రామము అని అర్థం. పాత నిబంధనలో ఉండే నహూము ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన గ్రామమో ఏమో తెలియదు కానీ కఫర్నహూమ్ అని అంటారు. నా ఈ కపెర్నహూముకు యేసుప్రభు వచ్చి అక్కడ కొన్ని దినాలు ఉన్నాడు. ఎందుకున్నాడు అని అంటే మరలా ఆయన నజరేతుకు వెళ్లకుండా ఈ కపెర్నహూములో కొన్ని దినాలుండి ఆ తర్వాత యెరూషలేముకు పస్కా పండుగకు రావాలని ఆయన నిర్ణయం. అంచేత ఆయన ఆ ఊళ్ళో ఉండిపోయాడు. ఉండిపోయి ఇప్పుడు యూదుల పస్కా పండుగ సమీపించింది. పస్కా పండుగ యూదులకు చాలా ప్రాముఖ్యమైన పండుగ. మనము క్రిస్మస్ పండుగను ఎంత వేడుకగా జరిపించుకుంటామో అలాగే యూదులు కూడా వారి పండుగల్లో పస్కా పండుగకు చాలా పెద్దపీట వేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి వారు బయటకు వచ్చినప్పుడు జరిగిన సంఘటనను జ్ఞాపకము చేసుకుంటూ తొలిచూలునంతటినీ కూడా, ఐగుప్తు దేశంలోని తొలిచూలునంతటినీ కూడా దేవుడు సంహరించాడు. వీరి తొలిచూలును కాపాడాడు, వారిని విడుదల చేశాడు. రక్తము చెందించి వారి ఇంటి గవనులకు వారు రక్తాన్ని అక్కడ పూయాలని, అలా పూసినందువల్ల మరణపు దూత వచ్చి ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా ఆ ఇంటిని దాటిపోవడం, పాస్ ఓవర్, దాటిపోవుట. పాస్ ఓవర్ అంటే దాటిపోవుట, అంటే మరణము సంభవించకుండా మరణపు దూత ఆ ఇంటి నుంచి దాటిపోవడం జరిగింది. అందుచేత ఏమి మర్చిపోయిన ఇశ్రాయేలీలు పస్కా పండుగను మరిచేవారు కాదు. పస్కా పండుగను గూర్చి ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన ఆ సందర్భాన్ని గూర్చి కీర్తనల గ్రంథంలో పదే పదే రాయడం జరిగింది. ఇట్స్ అ మేజర్ ఈవెంట్ ఇన్ దేర్ లైఫ్స్. అంచేత ఆ పస్కా పండుగకు యెరూషలేము చుట్టూ ఉన్న 15 మైళ్ళ వ్యవధిలో లేదా ఆ దూరములో ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పురుషులు 12 ఏండ్ల పైచిలకు ఉన్న వారందరూ కూడా పస్కా పండుగకు ఖచ్చితంగా రావాలి. కానీ మిగతా వాళ్ళు సుదూర ప్రదేశాల్లో, ఆయా ప్రదేశాల్లో చెదిరిపోయిన యూదులు ఉంటారు కదా, దూర ప్రదేశం 15 మైళ్ళ కంటే దూరంగా, యెరూషలేమునకు దూరంగా ఉన్న వాళ్ళు, నార్త్లో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉండేవారు కూడా ఆ పండుగకు వచ్చేవారు. లక్షల మంది ఆ పండుగకు వచ్చి వారు తమ భక్తిని చాటుకునేవారు. ఆ విధంగా పస్కా పండుగ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేమునకు వచ్చాడు. యోహాను తాను యెరూషలేము పరిసర ప్రాంతాల్లో, యూదయ ప్రాంతంలో యేసు ప్రభువు చేసిన సేవను ఎక్కువగా నొక్కి వక్కానించడం జరిగింది. మత్తయి, మార్కు, లూకాలు ఎక్కువగా గలిలయ ప్రాంతంలో యేసు ప్రభువు చేసిన సేవను నొక్కి వక్కానించడం జరిగింది. అది స్పెషల్. ఇక్కడ యెరూషలేమునకు వచ్చాడు. ఇక్కడ దేవాలయంలో ప్రవేశించాడు. యెరూషలేముకు వచ్చిందే దేవాలయంలో దేవునికి అర్పణలు చెల్లించడానికి. అయితే దేవాలయంలో దేవుని ఆరాధనకు బదులుగా వ్యాపారం జరుగుతూ ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. దేవాలయము 4 భాగాలుగా మనం చేసుకోవచ్చు. అతి పరిశుద్ధ స్థలాన్ని ఒక ప్రత్యేకంగా అది చూస్తే కనుక యూదుల ఆవరణము, మొదటగా యాజకుల ఆవరణం ఉంటుంది. ఆ తర్వాత యూద పురుషుల ఆవరణం ఉంటుంది. ఆ తర్వాత యూదుల స్త్రీల ఆవరణం ఉంటుంది. ఆ తర్వాత పెద్ద ఆవరణము అన్యుల ఆవరణం ఉంటుంది. ఆ అన్యుల ఆవరణం చాలా విశాలమైన ఆవరణం.
ఇక్కడ దేవాలయము అనే మాటకు కూడా వాడిన పదం హెరాన్ అనే పదం వాడారు. అంటే టెంపుల్ ప్రాపర్ కాదు, టెంపుల్ కాంప్లెక్స్ అని అర్థం. శాంక్టమ్ శాంక్టోరియం అంటే గర్భగుడి కాదు, అతి పరిశుద్ధ స్థలం కాదు, అందులో ఎవడు ప్రవేశించలేడు. అసలు అన్యుల ఆవరణాన్ని దాటి, అన్యుల ఆవరణానికి స్త్రీల ఆవరణానికి, అసలు యూదుల ఆవరణానికి మధ్యలో పెద్ద గోడ ఉంటుంది. అక్కడ రాసి కూడా ఉంటారు గోడ మీద, ఈ ఆవరణాన్ని దాటి ఏ అన్యుడైనా వస్తే, లోపలికి వస్తే మరణశిక్షనే, వాడు చంపివేయబడును. అంత సీరియస్ మ్యాటర్. అన్యులు ఎవరూ కూడా అందులో ప్రవేశించడానికి వీల్లేదు, వారు బయటనే వారు ఉండాలి. అంటే పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో యూదేతరులైన వారందరూ అన్యులే. వాళ్ళలో కొంతమంది యెహోవా దేవుని నమ్ముకున్నారు. వాళ్ళను గాడ్ ఫియరర్స్ కూడా అని కూడా అంటారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని బైబిల్లో వాళ్ళకు ఒక పేరుంది. అలాగూ ఆ అన్యులు కూడా ఈ పండుగల సమయంలో వచ్చేవారు. కానీ వాళ్ళకంటూ ఒక ఆవరణం ఉండేది. ఆ ఆవరణంలో షాపులు ఏర్పాటు చేశారు. ఆ దినాల్లో ఉండే ప్రధాన యాజకుడు అన్న ఆయన ఏం చేశాడు అనంటే, అన్నకు నిజమైన దేవుణ్ణి ఆరాధించడం తెలియదు. అన్న కయప ప్రధాన యాజకులు అంటారు చూడండి, వాళ్ళు దేవుని యొక్క ఆలయాన్ని దొంగల గుహగా మార్చేశారు, వ్యాపారపు టిల్లుగా మార్చేశారు, వ్యాపారం చేసుకునే ఒక ఇల్లులాగా మార్చేశారు. అక్కడ ఆయా ప్రదేశాల్లో నుంచి, ఆయా దేశాల్లో నుంచి అన్యజనులు వచ్చి ప్రశాంతంగా, దేవుని ఆలయం అంటే ప్రశాంతంగా ఉండాలి, కానీ ఇక్కడ ఎద్దుల రంకెలు వినపడుతూ ఉన్నాయి, గొర్రెల అరుపులు వినపడుతూ ఉన్నాయి, ఇక్కడ పావురాల అరుపులు, కూకు కూకు అని పావురాల యొక్క స్వరాలు వినపడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇక్కడ రూకలు మార్చేవారు ఉన్నారు. రూకలు మార్చడం ఏంటి అనంటే, ప్రతి యూదుడు, అడల్ట్ యూదుడు, ప్రతి యూదుడు అక్కడికి వచ్చిన వాడు ఒక అర షెకెలు ఆయన దేవాలయంలో ఖచ్చితంగా అర్పించాలి. అది దేవాలయం కోసం, జస్ట్ ఫర్ దేవాలయం కోసం అర షెకెలు. అంటే పాత భాష ఇదంతా, షెకెలు, అర షెకెలు, మనకి ఇవన్నీ కూడా పాత భాష. ఒక షెకెలు, అర షెకెలు ఎంత అంటే, మనం ఊరికి అర్థమయ్యేటట్టుగా చెప్పుకుందాం. అర షెకెలు ఎంత అంటే 2 రోజుల కూలి. సంవత్సరానికి నీవు ఎన్ని రోజులు పనిచేసినా 2 రోజుల కూలి తీసుకొని వచ్చి దేవాలయంలో అర్పించాలి. అది వాళ్ళు చేయాల్సిన పని. అయితే ఆ దినాల్లో అన్ని రకాలైన కరెన్సీ అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు అమెరికా డాలర్లు ఉంటాయి, ఇంగ్లాండ్ దేశపు పౌండ్లు ఉంటాయి, మనకు రకరకాల దేశాల వాళ్ళ కరెన్సీ ఉంటుంది కదా. అలాగే వీళ్ళు కూడా ఆయా ప్రాంతాల్లో యూదులు చెదిరిపోయి ఉంటారు. వాళ్ళు తర్వాత రోమియుల కరెన్సీ ఉండేది, రకరకాల కరెన్సీ ఉండేదట. ఆ కరెన్సీ మీద వాళ్ళ దేవతల బొమ్మలు కూడా ఉంటాయి, రాజుల బొమ్మలు ఉంటాయి. అవి దేవాలయంలో చెల్లవు, దేవాలయంలో వాటిని అంగీకరించరు. అందుచేత అక్కడి నుంచి వాళ్ళ డబ్బులు తెచ్చుకున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవాలయంలో అరశికలు ఇవ్వడం కోసమని వాళ్ళు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అలా చేసుకునే సందర్భంలో వాళ్ళు యూదుల ఆచారమును బట్టి, వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ వ్యాపారం చేసే వాళ్ళు కొంత లాభము తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కదా, అదే వాళ్ళ జీవనం, తప్పేమి లేదు కొంత తీసుకోవడం. కానీ వాళ్ళు ఎంత తీసుకునే వాళ్ళు అంటే దాదాపుగా 12.5-13% ఎక్కువగా తీసుకునేవారట. సో మచ్ ఆఫ్ మనీ. అసలు దేవాలయంలో అప్పట్లో యేసుప్రభు కాలంలో కానీ అంతకుముందు కాలంలో కానీ ఊరికే ఇలా ఇచ్చిందే, అంటే అరశకలు ఇచ్చిందే లక్షల మంది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఇచ్చిందే లెక్కలేనంత డబ్బట, కొలవలేనంత డబ్బు. ఇప్పుడు ప్రస్తుతం పూరి జగన్నాథ్ టెంపుల్లో పాత
ఒక టెంపుల్ని తెరిచి దాంట్లో ఉండే వజ్రాలు, వైడూర్యాలు, పచ్చలు అవన్నీ కూడా ఉన్నాయని రకరకాలుగా రోజు మనము వింటూ ఉన్నాం. దేవాలయాల్లో పూర్వకాలంలో దేవాలయాలే బ్యాంకులు ఓ విధంగా చెప్పాలంటే. అందుచేత పాత దేవాలయాలు, మీరు ఆ పని చేశారు, పాతల దేవాలయాల్లోనూ కొంతమంది దుండగులు వెళ్ళి రహస్యమైన దేవాలయాలు లేదా కొండల్లో ఉండే దేవాలయం ఉంటుంది చూడండి, అక్కడ కనుక తవ్వితే చాలా ధనం బయటపడే అవకాశం ఉంటుంది అని అంటారు. ఏమో ఎంతవరకు కానీ, బట్ యూజువలీ ఇట్ వాజ్ ది కల్చర్. ప్రపంచం అంతా కూడా కల్చర్ అదే, ఆ దినాల్లో అలాగే చేసేవారు. సో లాట్ ఆఫ్ రిచ్, దేవాలయం చాలా రిచ్గా ఉంది, నో డౌట్ అబౌట్ దాట్. అయితే వీళ్ళు అలా తీసుకోవచ్చు, కానీ బయట చేయాలి ఆ పని. అయితే లోపలికి వచ్చేసారు, ఎందుకంటే ఆ వ్యాపారంలో ప్రధాన యాజకుని పాత్ర కూడా ఉంది. దేవుని ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేసేసి ఏ విధంగానైనా డబ్బు సంపాదిద్దాము అని దుర్మార్గంగా ఆలోచించారు ఆనాటి మత నాయకులు. మొత్తానికి చిల్లర గొడవలు జరుగుతాయి. ఇప్పుడు నార్మల్గా అక్కడికి వచ్చిన తర్వాత పాపము ఎక్కడి నుంచో పేదవాళ్ళు వస్తారు, ఉన్నవాళ్ళు వస్తారు, రకరకాలైన వాళ్ళు వస్తారు, వచ్చి మార్పు చేసుకోవాలి, అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఆ చిల్లర సరిగ్గా ఇవ్వలేదనుకోండి, గొడవలు అయిపోతాయి. సో కేకలు, అరుపులు, గొడవలు, ఎద్దుల రంకెలు, రకరకాల అంతా గందరగోళంగా ఉంది. ఎక్కడంటే అక్కడ పేడ, ఎక్కడంటే దేవుని మందిరంలో, టెంపుల్ ఏమంటారు, టెంపుల్ ఏరియాలో, టెంపుల్ కాంప్లెక్స్లో ఇలా జరుగుతూ ఉంది. అలాంటప్పుడు అన్యులైన వారు, యెహోవా దేవుణ్ణి వెంబడించిన వారు వచ్చి ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే అవకాశం ఎక్కడుంది? అక్కడ ప్రశాంతంగా దేవునితో గడిపే అవకాశం ఎక్కడుంది? అక్కడ దేవాలయం అంటే ప్రశాంతతకు నిలయంగా ఉండాలి. అక్కడ ప్రజలు తమ మనస్సును దేవుని మీద పెట్టే పరిస్థితిగా అది ఉండాలి. అలా కాకుండా గొల్లుగా ఉంది, ఒక సంతగా ఉంది. సంతలో ఎలా ఉంటుందో అంత దారుణంగా అది నాలో పరిస్థితి ఉంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఎడ్లు ఎందుకున్నాయి, గొర్రెలు ఎందుకున్నాయి, పావురాలు ఎందుకున్నాయి అంటే దూర ప్రదేశం నుంచి ఎద్దులు తీసుకొని రావాలంటే కష్టం. కనుక ఒకవేళ ఎద్దు అర్పించాలని ఎవరైనా అనుకుంటే కనుక ఆ వ్యక్తి ఎద్దును కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు తీసుకొని వస్తాడు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ ఎద్దును ఎక్కువ రేటుకు అమ్ముతారు. బయట రేటు కంటే ఇక్కడ దేవాలయంలో అమ్మే రేట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కష్టపడి పోయినసారి చాలా అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాం, అంచేత ఈసారి వద్దు, ఎంత కష్టమైనా పర్వాలేదు, మనము ఎద్దులు తీసుకొని పోదాం అని ఆ విధంగా ఎద్దులు తీసుకొని వచ్చారనుకోండి. తీసుకొని వస్తే ఇక్కడ ఇన్స్పెక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది. ఎద్దుల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఎందుకంటే ఆ దేవునికి అర్పించే వాటిలో ఏ లోపం ఉండకూడదు. గొర్రెల్లో లోపం ఉండకూడదు, లోపరహితమైనవిగా అవి ఉండాలి, లోపభూయిష్టమైనవిగా ఉండకూడదు. కనుక ఏదైనా కొంచెం తేడా వచ్చిందనుకోండి, ఒకవేళ వస్తూ దారిలో ఏదైనా కట్ అయిందనుకోండి, ఈ ఎద్దు పనికిరాదంటాడు, డిస్క్వాలిఫై చేసేస్తారు. మొత్తం అంత వ్యాపారం, దేవుని మందిరంలో వ్యాపారం. ఇలాంటి పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. In the place of sacred worship, there is a sacrilege business. They secularize the place. Sacred place nu secularize చేసేసారు, అపవిత్రపరిచేశారు. యేసు ప్రభువు ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడానికి వచ్చాడు. నీ కోసం నా కోసం ఆయన ధర్మశాస్త్రములోని ప్రతి చిన్నదాన్ని పెద్దదాన్ని నెరవేర్చాడు, సున్నైనా పుల్లైనా విడిచిపెట్టకుండా. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవాలయానికి వచ్చాడు. 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాడు, 8 రోజుల వయసులో ఉన్నప్పుడు ఒకసారి ఆయన తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 12 ఏళ్ళు ఏటేటా వాళ్ళు వెళ్తూ ఉన్నారేమో కానీ మనకు బైబిల్లో రాయబడినదే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవాలయానికి రావడం జరిగింది. గలిలయ కానాలో అక్కడ ఎక్కువ మంది ప్రజలకు తాను మెస్సియగా ప్రదర్శించుకోలేదు.
కొంతమందికి మాత్రమే ప్రదర్శించుకున్నాడు. అంతా బంధువులు, తెలిసిన వాళ్ళు, ఇంకా అలాంటిది ఉంది. ఇక్కడైతే ఓపెన్గా నౌ హీఈస్ గోయింగ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ ద మెస్సాయ. ఆయన మెస్సియాగా వచ్చాడు అన్నది రుజువు చేసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు దేవాలయంలో అవన్నీ చూడగానే యేసు ప్రభువుకు చాలా కోపం వచ్చేసింది. అక్కడ గొర్రెలను, ఎడ్లను కట్టేసిన త్రాళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొని కొరడాల్లాగా తయారు చేశాడు. తయారు చేసి ఇంకా ఎడ్లను ఆయన బయటికి దోసేశాడు, గొర్రెలను బయటికి దోసేశాడు, తోలివేశాడు. ఆ తర్వాత వాళ్ళను అమ్మే వాళ్ళను అక్కడి నుంచి దోసేశాడు. రూకలు వారి రూకలు చల్లివేశాడు, వారి బల్లలు పడద్రోశాడు. మొత్తము జరగకూడనిది, దేవుని యొక్క మందిరములో జరగవలసిన ఆరాధన జరగకుండా, దేవునికి మహిమ రాకుండా, అక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నందువల్ల యేసుక్రీస్తు ప్రభువు ఎంత కోపపడి ఆయన పావురంలో అంబువారితో చెప్పాడు, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి. అంటే యేసుక్రీస్తు ప్రభువు జంతువులకు వ్యతిరేకమా? కాదు, అదేమైనా ఉద్దేశమేం కాదు. అక్కడ అవి ఉండకూడదు. ఎక్కడ ఉండాలనో అవి అక్కడే ఉండాలి. కనుక వాటిని బయటికి తోలివేసి ఆయన అంటూ ఉన్నాడు, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి అని చెప్పాడు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఇది కాదు, ఇలాంటి సంఘటనే. అది యేసు ప్రభు యొక్క పరిచర్య చివరి భాగంలో, చివరి అంకంలో జరిగింది. ఇది యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభంలో జరిగింది. అది మనం గమనించాల్సిన విషయం. 2 సార్లు ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు శుద్ధి చేశాడు. అప్పుడు అలా చేస్తే ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. కీర్తనల గ్రంథం 69:9లో అది మెస్సియా కీర్తన, అంటే మెస్సియాను గూర్చి, రాబోయే యేసు ప్రభువును గూర్చి చెప్పబడిన విషయాలు. ఆ మాటలు చదువుకుందాం. 69వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. యేసు ప్రభువుకు దేవుని ఇల్లు అంటే ఎంతో ఇష్టం. నా తండ్రి ఇల్లు అన్నాడు ఆయన. దిస్ ఈజ్ మై ఫాదర్స్ హౌస్. లూకా సువార్త 2వ అధ్యాయంలో నా తండ్రి పనుల మీద నేను ఉండవలసినదని మీరు ఎరగరా అని తన ఫిజికల్ తల్లితో, పెంచుకున్న తండ్రితో యేసు ప్రభు చెప్పడం జరిగింది. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఒక పరిశుద్ధుడిగా కనబడుతూ ఉన్నాడు, మనుషులు పాపులుగా కనబడుతూ ఉన్నారు. Jesus Christ attacked the secularizing spirit of the Jews. No one should tamper with holy things. పరిశుద్ధ విషయాలతో, పరిశుద్ధతతో ఎవరూ కూడా ఆటలాడుకోకూడదు. పరిశుద్ధమైన వాటిని పరిశుద్ధంగానే భావించాలి. ఇక్కడ ఆరాధన జరగాలి, దేవాలయంలో దైవారాధన జరగాలి. దైవారాధనకు బదులు ఏమి జరిగినా యేసుక్రీస్తు ప్రభువు చాలా దాన్ని తీక్షణంగా తీసుకుంటాడు. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఎక్కడ ఉంచాలో దాన్ని బట్టి చూస్తే కనుక ఆరాధన దేవుని ప్రజలకు సెంటర్గా ఉండాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ దినాల్లో కొన్ని సంఘాల్లో చూస్తే ఆరాధన ఎలా ఉంటుందంటే ఒక షో లాగా ఉంటుంది. అది కూడా మామూలు షో కాదు, చాలా భయంకరమైన షో లాగా ఉంటుంది. చిమ్మ చీకటిలో గిటార్లు పట్టుకొని పెద్ద పెద్దగా సౌండ్లు చేస్తూ
చాలా దారుణమైన స్థితిలో. అదొక షో, జస్ట్ షో. అందులో నిజంగా దేవుణ్ణి గూర్చి ఘనంగా ఆలోచించే పరిస్థితి లేదు. దేవుణ్ణి గూర్చి పాడే పాటల్లో కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని గూర్చి, ఆయన ప్రేమను గూర్చి ఆలోచించే అవకాశం లేదు. దాన్నే ఆరాధన అంటూ ఉన్నారు. నేటి దినాన క్రైస్తవ లోకంలో ఆరాధన పేరట చాలా లూజ్ కైండ్ ఆఫ్ సింగింగ్, లూజ్ కైండ్ ఆఫ్ ఏమంటారు కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఇష్టపడతాడా అని ఆలోచించాలి. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద చర్చ్, దేవుడు దీన్ని ఇష్టపడతాడా? కొన్ని చోట్ల అయితే ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు పాట పాడతారు. ఆమె ఒక పాట పాడతారు, ఆయన ఒక పాట పాడతారు, ఆయన ఒక పాట పాడతారు. నడిపించేది ఇక్కడ ఏదో పాస్టర్గా కూర్చొని ప్రేక్షక పాత్ర వహిస్తాడు. మీ పాటలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు లేచి నిలబడతాను అని ఇంకా ఆయన ఏదేదో చేస్తూ ఉంటాడు. చర్చిలో కూర్చొని సెల్ ఫోన్ నుంచి వాట్సాప్లో మెసేజ్లు పంపుకునే వాళ్ళని చూశాను. అంటే విన్నా నేను, అలాంటి వాళ్ళు ఉన్నారు. చర్చిలో కూర్చొని దుర్మార్గమైన తలంపులు, దేవునికి ఇష్టం లేని తలంపులు తలంచే వారిని గూర్చి దేవుడు ఏమనుకుంటాడు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, చర్చికి? దైవారాధనే ఇక్కడ ప్రాముఖ్యంగా ఉండాలి. దేవుడు అన్నిటినీ చూస్తూ ఉన్నాడు. దేవుడు అత్యంత పరిశుద్ధుడు. దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలవాడు. ఆయన సన్నిధిలో ఉండడానికే సృష్టించబడిన ఆయన దూతలే ఆయన సన్నిధిలో గజ గజ వణుకుతూ ఉన్నారు. రెండేసి రెక్కలతో కాళ్ళు కప్పుకొని, రెండేసి రెక్కలతో కళ్ళు కప్పుకొని, రెండేసి రెక్కలతో ఎగురుతూ సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. నథింగ్ షుడ్ బి లైట్ ఇన్ ద చర్చ్. అంటే ఇక్కడ ఏడుపు కొట్టు ముఖం పెట్టుకోవాలా? కాదు, దట్స్ నాట్ ద థింగ్. మళ్ళీ కొంతమంది ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. ఏడుపు కొట్టు ముఖం ఎప్పుడు సీరియస్గా ఉంటేనే ఆరాధించినట్టుగా అలా భావిస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. దేర్ మస్ట్ బి వెయిట్ ఇన్ ద వర్షిప్, వెయిటీనెస్ ఇన్ ద వర్షిప్, బికాస్ గాడ్ ఈజ్ వెయిటీ. గ్లోరీ అని అంటే అర్థం ఏంటంటే వెయిటీ అని అర్థం. దేవుడు బరువైన వాడు, దేవుడు చాలా ఘనమైన వాడు. ఆరాధన ఏమంటారు, గాలి అంత తేలికగా ఉండకూడదు. మనం మాట్లాడే మాటలు కానీ, పాడే పాటలు కానీ, వీటన్నిటిలో చాలా తీవ్రత ఉండాలి, చాలా వెయిట్ ఉండాలి. ఈరోజు మనం పాడుకున్న పాటలు పరిశుద్ధ 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 ప్రభువా, ఈ పాటను చాలామంది పాడి పెళ్లి పాటగా మార్చేశారు. పెళ్లిలో కూడా ఊరికే జస్ట్ అలాగా పాడుతూ ఉంటారు. నిజంగా ఆలోచిస్తున్నారా, పరిశుద్ధతను గురించి ఆలోచిస్తున్నారా అనే ఒక క్వశ్చన్ వస్తుంది మైండ్లో. హోలీ మ్యాట్రిమనీ కాబట్టి ఏదో పెళ్లి గురించి ఆలోచన చేసుకుంటూ పాడుతున్నారా? అది పెళ్లి పాట కాదు, ఇది ఆరాధన పాట. త్రియేక దేవుని స్తోత్ర గీతం అది. మాటలు అర్థం చేసుకొని పాడుతూ ఉన్నామా? పరిశుద్ధ జనకుడా అంటే పుట్టించేవాడా తండ్రి అని అర్థం. పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, ఆయన ఆత్మస్వరూపి. నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావం. నిరుపమ అంటే ఏంటో తెలుసా? మన దేశంలో నిరుపమ అనేది అమ్మాయి పేరు, అలా పెడతారు. నిరుపమ అంటే యునిక్ అని అర్థం, లేదా ఇన్కంపరబుల్ అని అర్థం. అసమానమైన వాడు, అసమాన బల బుద్ధి కలిగిన వాడు ఆయన. డూ యూ రియలీ ఫీల్ దట్ వే? దేవుని యొక్క మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏదో జస్ట్ అలాగా వచ్చాం పోయాం అన్నట్టుగా ఉందా? ప్రభు బలలో పాలు పొందినప్పుడు దేవుని మందిరంలో చేసే ప్రతి క్రియ. అందుకే ఇక్కడ పిల్లలకు మీరు ఏమంటారు, బిస్కెట్లు తినిపించద్దు అని చెప్తాం. ఇది తినిపించే ప్లేస్ కాదు, ఇంట్లో తినిపించుకొని రావాలి. మరీ ఆకలుండి ఎవరికైనా షుగర్ లో అయిపోయి పడిపోతామని అనుకుంటే బయటికి వెళ్ళి తినాలి, తప్పేమీ లేదు. ఎందుకంటే చావు దగ్గరకు వస్తూ ఉన్నారు పరిస్థితి, లేకపోతే అంత క్లిష్టమైన పరిస్థితి. ఇక్కడికి వచ్చి ఆడుకునే ప్లేస్ కాదు ఇది. పిల్లలు అక్కడ ఇక్కడ ఎవరంటే ఎవరు తిరగడానికి వీలు లేదు. ఇది సంత కాదు, ఇది వ్యాపార బిడ్డిల్లు కాదు. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్
weighty things are happening. God is holy. దేవుడు పరిశుద్ధుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి పాపం మీద కోపగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రెండవది 18వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తే, ఇవి చేయగానే ఆయన అలాగా చేసి మొత్తం ఊహించుకోండి, యేసుప్రభువును కరుణామయుడు సినిమాలో అంత చాలా సాఫ్ట్ గోయింగ్ పర్సన్ లాగా కనపడుతూ ఉంటాడు. కానీ అదే సమయంలో సాతానుని ఎదిరించినప్పుడు కానీ లాస్ట్లో అంటాడు కదా, గెట్ ది బిహైండ్ మీ సేటన్ అంటాడు చూడండి. అప్పుడు యేసుప్రభు యొక్క ఉగ్రత చూపిస్తారు ఆ మూవీలో. ఆ తర్వాత ఈ దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు కూడా యేసుప్రభు యొక్క కోపాన్ని చూడడం జరుగుతుంది. కోపము తప్పు కాదు, పరిశుద్ధత పట్ల పాపం పట్ల కోపం కలిగి ఉండడం సరైనది, తప్పు పట్ల కోపం కలిగి ఉండడం సరైనది. ఇది నీతియుక్తమైన కోపం. దేవుడు ఉగ్రుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపం పట్ల తన ఉగ్రతను ఖచ్చితంగా కుమ్మరించాలి. అండ్ సో మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అందుకే ఎప్పుడంటే ఎప్పుడు రావడం, ఎలాగంటే ఎలాగ రావడం, ఎలాగంటే ఎలా కూర్చోవడం కూడా తగదు. చర్చిలో కొంతమంది నోట్లో గమ్మేసుకొని, చూయింగ్ గమ్ ఉంటుంది కదా, గమ్మేసుకొని వింటూ ఉంటారు. నేను చూసి అమెరికాలో కొన్ని వీడియోస్ చూస్తే చూయింగ్ గమ్ వేసుకొని కాలు మీద కాలేసుకొని ఇట్లా ఊపుకుంటూ ఉంటారు. డూ యూ థింక్ మన దేశంలో అలాంటి కల్చర్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు? హిందువులు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరైనా చూయింగ్ గమ్ వేసుకొని వెళ్తారా? మీరు చూసారా ఎవరైనా అలాగా? ముస్లింలు ఎవరైనా వాళ్ళ మందిరానికి వెళ్ళేటప్పుడు, వాళ్ళ మాస్కి వెళ్ళేటప్పుడు చూయింగ్ గమ్ వేసుకొని వెళ్తారా? ఎంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు అక్కడ పనిచేస్తారు. ఎంత గొప్పవాడైనా కానీ, నువ్వు ఎంత గొప్పవాడమైనా చెప్పులు బయట వదిలిపెట్టేసి చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో చేస్తారు. వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. అవర్ గాడ్ ఈజ్ అ కన్స్యూమింగ్ ఫైర్. సో ఇవి చేసిన తర్వాత, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, రెండవది వాళ్ళు అడుగుతూ ఉన్నారు, సూచక క్రియ కావాలి అని అడుగుతూ ఉన్నారు. యేసుప్రభు సూచక్రియలు చేశారు, వాళ్ళు ఏమైనా నమ్మారా? నమ్మని వాడు అడుగుతూ ఉంటాడు, ఇలా ఏ సూచక్రియను నీవు చూపిస్తావు అంటే ఏంటంటే, ఆన్ వాట్ అథారిటీ డూ యూ డూ దీస్ థింగ్స్? ఇది చిన్న విషయం కాదు కదా. కొన్ని వేల మంది, లక్షల మంది ఆ దేవాలయంలో అక్కడ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఆ కార్యాలు జరుగుతూ ఉంటాయి. సాయంత్రము 3 గంటల నుంచి 6 గంటల మధ్య భాగంలో మొత్తము వాళ్ళు తీసుకొచ్చిన అర్పణలన్నీ కూడా అర్పించాలి. దట్స్ ద టైం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి అక్కడ పెద్ద ఏమంటారు, ఒక గొల్లు సృష్టించాడని చెప్పుకోవచ్చు. చాలా అంతంగా వాళ్ళు బల్లలు విరగొట్టడం, పగల తోసేయడం, అక్కడ ఉండే మనుషులు వెలగొట్టడం, కోడాలు తీసుకోవడం, మేకలు, గొర్రెలు వాటన్నిటిని బయటకు తోలుతూ ఉంటే అవి కేకలేయడం, అసలు మనుషులు వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, అంత చాలా గందరగోళంగా ఉంది. అయితే నిర్వాహకులలో కొందరు దేవుని ఇంటిని ఆధారంగా వేదికగా చేసుకొని డబ్బు సంపాదన కొరకై పరిచర్యను వేదికగా చేసుకున్న దుర్మార్గులు వాళ్ళు వచ్చి, నీవే సూచక క్రియ చూపిస్తావు? ఎందుకు అడుగుతున్నారంటే, ఆన్ వాట్ అథారిటీ డూ యూ డూ దీస్ థింగ్స్? శిష్యులు అర్థం చేసుకున్నారు, ఈయన మెస్సియా కాబట్టి, ఈయన దేవుడు కాబట్టి, ఆయన ఇంటిని కూర్చున్న ఆసక్తి ఆయనను భక్షిస్తూ ఉంది కాబట్టి, ఆ ఇల్లు పవిత్రమైన ఇల్లు, దాన్ని వ్యాపారపు ఇల్లుగా చేశారు కాబట్టి ఆ విధంగా చేశారని శిష్యులు అర్థం చేసుకున్నారు. కానీ వ్యాపారస్తులు మాత్రం, అక్కడుండే యూదులు మాత్రం, వాళ్ళు తమ లాభ సాధనం పోతుందేమో అన్న ఉద్దేశం చేత ఆ విధంగా అనడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెబితే, యూదులు అన్నారు, ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టారే. హేరోదు మహారాజు ఉన్నాడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఉన్న మహారాజు,
చాలామంది పిల్లల్ని చంపాడు కదా, మగ బిడ్డలను చంపాడు ఆ దుర్మార్గుడు. వాడు ఈ మందిరానికి మరమ్మతులు, చాలా హెవీగా మరమ్మతులు స్టార్ట్ చేశాడు. యూదులను మచ్చిక చేసుకుందామన్న ఉద్దేశం చేత, వాడు యూదుడు కాదు, ఎదోమీయుడు. అంచేత యూదులను మచ్చిక చేసుకొని యూదుల రాజుగా టైటిల్ పొందుకున్నాడు. కనుక యూదులను మచ్చిక చేసుకోవడం కోసమని ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నారు, కానీ పెద్దగా మచ్చిక చేసుకోలేకపోయాడు. సరే, ఏది ఏమైతేనేమి అది కొనసాగుతూనే ఉంది. 46 సంవత్సరాల వాడు చచ్చిపోయాడు కూడా. అండ్ స్టిల్ ద ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇట్ వెంట్ ఆన్. ఎంతవరకు అంటే దాదాపుగా క్రీస్తు శకం 64 వరకు వెళ్ళింది. అంటే యేసుప్రభు ఇలా చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు ద ప్రాజెక్ట్ వాజ్ గోయింగ్ ఆన్. ఇంత పెద్ద ప్రాజెక్టును ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారే, దీన్ని పడగొట్టేసి 3 దినాల్లో లేపుతావా అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మర్మయుక్తంగా మాట్లాడడం జరిగింది. ఆ మర్మయుక్తమైన భాషను మార్మికం, మిస్టికల్ అని చెప్పట్లేదు. నేనేమంటున్నాను అనంటే, యేసుక్రీస్తు ప్రభువు ఉపమానాలతో బోధించాడు. ఉపమానాల యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే, చెప్పిన మాటలు అర్థం కాకూడదు, ఇంకో ఉద్దేశం అర్థం కావాలి. విశ్వాసులకు అర్థం కావాలి, అవిశ్వాసులకు అర్థం కాకూడదు. దట్స్ వన్ రీజన్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళ మీద దేవుని యొక్క తీర్పులాగా. అంచేత ఆయన మాట్లాడుతున్నది ఒకటి, వారు అర్థం చేసుకున్నది ఒకటి. చూడండి, అక్కడ వ్రాయబడింది, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. యేసుప్రభువు చూడండి ఎంత ఖచ్చితంగా ఒక ప్రవక్తగా ఆయన ఎంత ఖచ్చితంగా చెప్పాడు. ఆయన ప్రవక్త పనిని కూడా జరిగించాడు. ఆఫీస్ ఆఫ్ అ ప్రాఫెట్. ఎగ్జాక్ట్లీ 3 డేస్లో తిరిగి లేవడం జరుగుతూ ఉంది అని చెప్పాడు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనమును అంటే పర్టిక్యులర్గా సింగులర్ నంబర్లో ఆ పదాన్ని వాడినప్పుడు యోహాను సువార్తలో జాన్ హ్యాడ్ ఎ సింగులర్ పర్టిక్యులర్ రెఫరెన్స్ అని అర్థం. ఏం వాడిండొచ్చు అంటే, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో యేసు ప్రభువు తిరిగి లేస్తాడు, ఆయన శరీరము కులిపోలేదు అన్న ఆ పర్టిక్యులర్ లేఖనము వారికి జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు. ఇంకా వేరే వేరే సందర్భాల్లో చెప్పబడిన పర్టిక్యులర్ లేఖన భాగాలు. మొత్తం లేఖనం అంతా అంటే ఆదికాండం నుంచి అని కాదు. ఎక్కడెక్కడైతే యేసు ప్రభువు తిరిగి లేస్తాడు అనే మాటలు ఉన్నాయో ఆ లేఖన భాగాన్ని వారు జ్ఞాపకము చేసుకొని లేఖనమును, యేసు మాటను వారు నమ్మారు. అంటే తర్వాత రాశాడు కదా ఈ మాటలు. యోహాను భక్తుడు తన వృద్ధాప్యంలో రాశాడు. ఇవన్నీ జరిగిపోయిన చాలా సంవత్సరాలకు రాయడం జరిగింది. దాదాపు ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలకు రాశాడు. అంచేత ఇవన్నీ జరిగిన తర్వాత యేసుప్రభు తిరిగి లేచాడు, వాళ్ళు చూశారు. అన్నీ జరిగిన తర్వాత చాలా క్లారిటీతో యేసుప్రభు చెప్పింది ఆ దేవాలయం గురించి కాదు. యేసుప్రభు చెప్పింది తన దేహం అనే దేవాలయం. యేసుప్రభు 4వ అధ్యాయంలో చెబుతాడు, ఈ దేవాలయములో ఒకరోజు మనుషులు ఆరాధించరు. యెరూషలేమునైనను లేదా గెరిజీము కొండ మీదనైనను దేవుణ్ణి ప్రజలు ఆరాధించరు. సర్వలోకమందంతటా ఆరాధిస్తారు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అని చెప్పాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరమున ఈ దేవాలయాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరిగింది. ఇప్పటి వరకు దేవాలయం లేదు. మనం ఇక్కడ నేర్చుకునే పాఠం ఏంటంటే, యేసు ప్రభు మన పాపముల కొరకై మరణించి తిరిగి లేచాడు. ఆయన చెప్పిన విధముగా తిరిగి లేచెను. అనే ఒక పాట ఉంటుంది కదా, జయమని పాడేదము. ఆయన చెప్పిన రీతిగా తిరిగి లేచాడు.
ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఏకైక వీరుడు, సర్వశక్తిమంతుడు. మరణాన్ని గెలిచి తిరిగి ఎవరూ లేవలేదు, ఆయన ఒక్కడే లేచాడు. అయితే ఆయన తిరిగి లేవాలి అనంటే ఆయన చనిపోవాలి. ఆయన ఎందుకోసం చనిపోయాడు అనంటే మనము ఒక్క దేవాలయముగా మార్చబడడం కోసం. మన మధ్యలో ఆ పాత దేవాలయంలోనేమో అన్యుల ఆవరణం ఉండేది, వాళ్ళు యూదుల ఆవరణంలోనికి ఎన్నటికీ ప్రవేశం వారికి లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు రానున్న దినాల్లో ఒక దేవాలయం నియమించబోతూ ఉన్నాడు. అది మనమే ఆ దేవాలయము. ఆ దేవాలయంలో ఆయన ఉండబోతూ ఉన్నాడు. అయితే ఆ దేవాలయంలో ఉండే మధ్య గోడను ఆయన పడగొట్టేశాడు. యూదులకు అన్యులకు మధ్యలో ఉండే గోడను పడగొట్టి ఉభయులను, అంటే ఇద్దరిని, ఉభయులు అంటే తెలుగులో ఇద్దరు అని అర్థం, ఇటువైపు వాళ్ళు ఇద్దరిని కూడా ఏకముగా చేసి ఒక్క నూతన పురుషునిగా చేసి ఒక్క దేవాలయం ఒకటకు ఆయన వృద్ధి పొందించుచున్నాడు. ఇది కూడా ఆయన సర్వశక్తికి నిదర్శనం. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. కుల జాడ్యం ఇంకా పోలేదు మనుషుల్లో, ప్రాంతీయ జాడ్యం, జాతీయ జాడ్యం. మేము పొలాని దేశస్తులం, వేరే దేశస్తులు అంత చెడ్డోళ్ళు, మేమంతా మంచోళ్ళం అనుకునే భావన, మా కులం మంచోళ్ళు, వేరే వాళ్ళంతా చెడ్డోళ్ళు అనుకునే భావన, ఇవన్నీ కూడా పడగొట్టేశాడు. కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవ మైత్రిని సిల్వ పతాకము దానము చేసింది. యేసుక్రీస్తు ప్రభువు సర్వశక్తిమంతుడు. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు. మూడవది 23వ వచనము నుండి 25వ వచనం వరకు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా అక్కడే ఉండిపోయాడు. ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచి, ఏ సూచక్రియలు చేశాడో యోహాను భక్తుడు వ్రాయలేదు. అవి రాయాలనుకుంటే ఏమంటారు, ఎన్ని పుస్తకాలు పడతాయో, ఒక హైపర్బొలి వాడాడు. చాలా మొత్తం సముద్ర నీటిని ఒక ఇంకులాగా చేసుకొని, ఆకాశ వైశాల్యాన్ని ఒక పేపర్గా చేసుకొని రాస్తే కూడా సరిపోవు అన్నంతగా చెప్పాడు. చాలా యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశాడు. పర్టికులర్గా కొన్ని మాత్రమే ఆయన ఇక్కడ వ్రాయడం జరిగింది. అయితే అనేకమైన సూచక్రియలు యేసు ప్రభు చేశాడు. ఆ క్రియలు చేసినప్పుడు ఇవి సూచక్రియలు అంటే వేరే వాటిని సూచిస్తూ ఉన్నాయి. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి లేపుతాను అన్నది కూడా ఒక సూచక్రియ. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలో 7 సూచక్రియలు చేశారని కొంతమంది 7 రాశారు, కొంతమంది 8 రాశారు. 8వది ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానమే ఒక గంభీరమైన సూచక్రియ. ఏమి సూచిస్తుంది అది అనంటే ఆయన సర్వశక్తిని సూచిస్తూ ఉంది. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఏమైనా చేయగలుగుతాడు. నా ప్రాణాన్ని ఎవడూ తీసుకోడు, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతూ ఉన్నాను, నా అంతటా నేనే దాన్ని తిరిగి తీసుకుంటానని యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో తెలియచేయడం జరిగింది. ఎవడో ఆయన ప్రాణం తీసేస్తే తీయబడలేదు, ఆయనే నా ప్రాణమును తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నానన్నాడు. ఆయనే పోయి అడిగాడు, మీరెవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం, నేనే ఆయనను అంటే వారు వెనక్కి తగ్గి నేలను పడిపోయారంతే. దే ఫెల్ బ్యాక్వర్డ్స్, చచ్చిన వారి వలె పడిపోయారు. మరలా వెళ్ళాడు, మీరెవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని వెతుకుతున్నాను, నేనే ఆయనను అని చెప్పి ఇదిగో వీరిని పోనీయండి. యేసు ప్రభు తాను చావడానికి వచ్చాడు. ఎవరో నలుగురు కలిపోలేకపోతే 10 మంది కలిసి, ఒక 60 మంది కలిసి, 200 మంది కలిసి సైనికులు పట్టి చంపితే ఆయన ఏమీ చెయ్యలేక చచ్చిపోయాడు అనుకునేరు మీరు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కేవలము ఇలా ఆజ్ఞాపిస్తే కోటాను కోట్ల దేవదూతలు వచ్చి క్షణాల్లో మొత్తం లోకాన్ని అంతటినీ కూడా చంపేసేయగలరు, భూలోకం లేకుండా చేయగలరు. అంత సర్వశక్తిమంతుడు ఆయన. కానీ ఆయన వచ్చిందే మన పాపముల కోసం చనిపోవడానికి. చనిపోయిన తర్వాత ఆయన చేసిన ఆ బలియాగము తండ్రి అయిన దేవుడు అంగీకరించాడని రుజువుగా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కనుక ఆయన అనేకమైన సూచక్రియలు చేశాడు.
ఆయన నామాన్ని నామమందు వారు విశ్వాసముంచిరి అనుంది. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు అనుంది. ఇక్కడ తెలుగులో వశము చేసుకొనలేదు అనే మాట, విశ్వాసముంచిరి అనే మాట ఒకే మూలంలో నుంచి వచ్చింది. అంటే మనం ఇలా చెప్పుకోవచ్చు, గ్రీకులో ఒకటే పదం, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ వన్ ఆరిజిన్. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, ఆయన వారి యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకు విశ్వాసం ఉంచలేదు అని అంటే ఇక్కడ కారణం రాశారు. ఎందుకు విశ్వాసం ఉంచలేదంటే ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, వారి ఆంతర్యములో వారు దేవుని యొద్దకు సరిగ్గా రాలేదు. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను. నమ్మిన వారిని కాదనవని ఉంది బైబిల్లో. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమో త్రోసివేయను అన్నాడు యేసు ప్రభు. కానీ సువార్తల్లో అనేకులను త్రోసివేసినట్టుగా ఉంది, అనేకులను త్రోసివేశాడు. నెక్స్ట్ ఈ కోవకు చెందిన అంటే యేసు ప్రభు సూచక్రియలు చూసి, అంటే ఆయన స్వస్థత, ఆయన అద్భుతాలు అవి ఇవి, అమ్మో యేసు ప్రభు ఇలాగా అలాగా మా దేవుని కంటే కొంచెం పవరే ఉన్నట్టుంది ఈయనకు అని ఆయన నమ్ముకుంటారు చూడండి. అలాంటి వాళ్ళు కష్టం రాగానే మళ్ళీ యేసు ప్రభుని వదిలిపెట్టేసి వెళ్ళే రకం. ఆ కోవకు చెందిన ఒక వ్యక్తి 3వ అధ్యాయంలో కనపడతాడు. ప్రభుచితమైతే రానున్న వారాల్లో మనము ఆ వ్యక్తిని గురించి నేర్చుకుంటాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండేను. ఆయన వచ్చి రాత్రి వేళ ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడవని మేము ఎరుగుతాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసే సూచక్రియలు అద్భుతాలు ఎవరూ చేయలేరు అంటే యేసుప్రభు శబాష్ శబాష్ శబాష్, ఎంత అద్భుతంగా చెప్పావు నన్ను గురించి అని చెప్పలేదు, నువ్వు తిరిగి జన్మించాలన్నాడు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ప్రియులారా, ఇక్కడ కూర్చున్నవారు నిజంగా మనం విశ్వాసులమా మనకు మనం పరీక్ష చేసుకోవాలి. నేను నమ్ముకున్న యేసుప్రభుని అంటే యేసుప్రభు నిన్ను నమ్మాలి కదా, అది పాయింట్ ఇక్కడ. యేసు అనేకులు ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి, యేసు తన్ను వారి వశము చేసుకొనలేదంటే యేసు వారిని నమ్మలేదు. గలతీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 9వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, అండర్లైన్ చేసుకోండి, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. యు నో హిమ్ అండ్ ఎస్పెషలీ యు ఆర్ నోన్ బై హిమ్. వన్ సైడ్ లవ్ కాదు ఇది, 2 sides. యేసుప్రభుని చాలామంది వెంబడించడానికి ప్రయత్నం చేశారు, వెంబడించారనింది. శిష్యులని రాయబడింది, వాళ్ళకు ట్యాగ్ కూడా ఇచ్చారు, శిష్యులు. యోహాను సువార్త 6:66లో రాయబడింది. ఆయన కఠినమైన మాటలు చెబితే అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఆయనను వెంబడించలేదు అని రాయబడింది. అప్పుడు యేసుప్రభు తన శిష్యుల వైపు చూశాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగారు. అడిగితే సీమోను పేతురు నిజమైన విశ్వాసిగా అన్నాడు, మేము ఎవని యొద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలో 3 వ్యక్తులు యేసుప్రభు దగ్గరకు వస్తారు. 3 బోగసే. ఆ 3 యేసుప్రభుని వెంబడించలేదు. చూడండి, వాళ్ళని చూద్దాం, వాళ్ళ గురించి. లూకా సువార్త బైబిల్ స్టడీలో మేము చూసాము ఈ లేఖన భాగాలు. లూకా సువార్త 9వ అధ్యాయం 51 నుంచి 62 వరకు 3 వ్యక్తులు కనపడతారు. మొదటివాడు, వారు మార్గంలో వెళ్ళొచ్చుట ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి అంటే నాకు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అతను వెంబడించినట్టుందా? లేదు. ఎందుకు వెంబడించలేదంటే ఫర్ హిమ్ పర్సనల్ కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్
దాన్ ఫాలోయింగ్ క్రైస్ట్. యేసు ప్రభువును వెంబడిస్తే కనీసము వాల్చుకోవడానికి, నిన్ను నీవు వాతావరణం నుంచి కాపాడుకోవడానికి అద్దె ఇల్లు కూడా ఉండని పరిస్థితి వస్తుంది. ఆర్ యు రెడీ టు ఫాలో మీ అని అన్నాడు. యేసు ప్రభువుని వెంబడించడం అంటే ఆ యేసు ప్రభువుని నమ్ముకోండి మీకు పట్టుకుందల్లా బంగారైపోద్ది. బైబిల్లో లేదు అలాగా. బైబిల్లో యేసు ప్రభు చాలామందిని హిట్ అండ్ డౌన్. నౌ డూ యూ వాంట్ టు ఫాలో మీ? ఆర్ యు షూర్? ఇట్లా మనిషి 2 చేతులు పట్టుకొని ఇట్లా ఊపి ఆర్ యు షూర్ అని అంటున్నాడు. అని అంటే నో, ఐఎమ్ నాట్ షూర్. నికోదేము కూడా ఐఎమ్ నాట్ షూర్ అన్నాడు 3వ అధ్యాయంలో. నికోదేము నమ్ముకోలేదు యేసు ప్రభువును, తర్వాత నమ్ముకున్నాడు. చూడండి ఇప్పుడు 2వ వాడు. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అంటే ఏంటంటే వాళ్ళ నాన్న చచ్చిపోతే కూడా యేసు ప్రభు చాలా కఠోరంగా మాట్లాడుతున్నారు. చూడండి, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుననేమో నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో అని. అంటే దీని అర్థం ఏంటి? యేసు ప్రభు ఎంత కర్కశుడండి. తండ్రి చచ్చిపోతే కూడా పాతి పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నన్ను వెంబడించమంటున్నాడు అని అనుకునేరు మీరు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇదేంటంటే యూదుల ఆచారంలో తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు జరుగుతాయి. ఆస్తి పంపకాలు జరిగేది ఉంది. నాకు ఇప్పుడే వెంబడిస్తే అవి జరుగుతాయో లేదో కనుక మొత్తానికి కొంచెం నా మనీ సెటిల్ చేసుకున్న తర్వాత, కొంచెం డబ్బు సంపాదించుకున్న తర్వాత, కొంచెం రిలాక్స్డ్గా అయిపోయిన తర్వాత అప్పుడు నిన్ను వెంబడిస్తాను అని అంటే యేసు ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనేమో. ఎట్లా పాతి పెడతారండి? చచ్చిపోయినాడు ఎట్లా పాతి పెడతారు? ఇక్కడ కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వాళ్ళు, యేసును వెంబడించకుండా చనిపోయిన వాళ్ళందరూ నరకానికి ఎంత దారుణమో చూడండి. ఆధ్యాత్మికంగా చనిపోయిన అంటే శరీరరీతిగా చనిపోయిన వాళ్ళు యేసు ప్రభువుని నమ్మకుండానే చనిపోయారు, శరీరరీతిగా చనిపోయారు. వాళ్ళను ఆధ్యాత్మికంగా చనిపోయిన వాళ్ళు బతికే ఉన్నారు, కానీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయారు. అవిశ్వాసులు ఉన్నారులే ఆ పని చేయడానికి, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. 3వ వాడు చూడండి, మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఎంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు ప్రభు అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనకతట్టు చూసి వాడేవాడు నువ్వు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఐ వాంట్ టు ఫాలో యూ బట్ ఐ హ్యావ్ సమ్ థింగ్స్ టు డూ, తర్వాత ఫాలో అవుతాను అంటే నో అని అన్నాడు. ఇలాగ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఓ మాట చెప్పనివ్వండి, ప్రపంచంలో యేసుప్రభు అంటే నాకు ఇష్టం, యేసుప్రభుని నేను వెంబడిస్తాను అని చెప్పుకునే వాళ్ళలోనట 80 నుంచి 90% వరకు బోగస్ అట. అంటే 80 to 90% ఆఫ్ those people who say that they like the Lord Jesus Christ, they want to follow the Lord Jesus Christ, they want to become the disciples of the Lord Jesus Christ are fake. గోధుమల చేనిలో గురుగులుగా పెరుగుతాయి. చాలామంది విశ్వాసులు లాగానే కనబడతారు, కానీ లోపల పిశాచులు, లోపల విశ్వాసులు కాదు. జీవితంలో మార్పు రాలేదు. యేసు ప్రభువును వెంబడించడం అంటే మిలిటరీలో జాయిన్ అయినట్లు లెక్క. బతికి బట్టగట్టి తిరిగి ఇంటికి వస్తే సంతోషం, రాకపోతే అక్కడ చచ్చినట్లు లెక్క. యేసు ప్రభువును వెంబడించడం అంటే అది. అందుకే యేసు ప్రభు తన్ను వారి వశము చేసుకొనలేదు. హీ డిడ్ంట్ బిలీవ్. ఎందుకంటే ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడునూ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. ప్రభువా ఈయన నిజమైన విశ్వాసం చెప్పాల్సిన అవసరం లేదు. మనల్ని ప్రజలు మోసం చేయొచ్చు, అంతెందుకంటే పెద్ద పెద్ద వాళ్ళనే మోసం చేశారు. గారడీ సీమోను ఫిలిప్పును మోసం చేయలేదా? గారడీ సీమోను యేసుప్రభుని నమ్ముకున్నాడా? కానీ బైబిల్లో రాయబడింది వాడు విశ్వసించి బాప్తీసం తీసుకొని ఫిలిప్పును ఎడబాయకుండి అనంది. అంటే చర్చిలో కూడా ఏ ప్రోగ్రాం జరిగితే ఆ ప్రోగ్రాంకి వెళ్తున్నాడు.
కానీ వాని హృదయము దుష్టత్వముతోను, ఘోరమైన దుష్టత్వముతో, అపవిత్రతతో, చెడుతో నిండుకొని ఉన్నది అని అపోస్తలులు చెప్పారు. మారు మనసు పొందన్నాడు, రిపెంట్ అని అన్నారు. అంటే అర్థమవుతుందండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు సర్వజ్ఞానిగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉందా, లేకపోతే అక్కడ గారడీ సీమోను గురించి చెప్పినట్లుగా నీ పరిస్థితి నా పరిస్థితి ఉందా అని ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. వానితో అన్నారు, నీ హృదయము, ఒక మాట అన్నారు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించును గాక అంటూ, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చూడ్డానికి విశ్వాసే, అందుకే డేట్లు చెప్పకండి. నేను 1994లో నమ్ముకున్నా, 2004లో నమ్ముకున్నా, 3లో నమ్ముకున్నా, ఇదిగో చెయ్యెత్తా, పాపి ప్రార్థన చేశా, నేను కాదు. ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. బైబిల్ ప్రకారం డేట్లు, దట్స్ నాట్, యూ డోంట్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు విశ్వాసం అందున్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి తెలుసుకోండి. గొప్ప దైవజనుడు జార్జ్ విట్ఫీల్డ్ అమెరికా దేశంలో చిట్ట చివరి ప్రసంగం 2 కొరింథీ పత్రిక 13:5 మీద చేసి తను చాలించాడు, చచ్చిపోయాడు. ఆ ప్రసంగం ఏంటో తెలుసా? మీరు విశ్వాసం అందున్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించి తెలుసుకోండి. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఘోరమైన దుష్టత్వంలో, అందుకే పాపములో కొనసాగుతూ ఇష్టమైనట్టుగా బ్రతుకుతూ నేను విశ్వాసిని అని అనుకుంటే, చచ్చిపోయిన తర్వాత కళ్ళు తెరిస్తే నువ్వు నరకంలో ఉంటే ఇక పరిస్థితి నేను ఎవడు కాపాలి. అంచేత యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళలో మార్పు ఉండాలి. యేసు ప్రభు నిన్ను నిజంగా అంగీకరించాడా? నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని చేత ఎరగబడ్డావా, దేవుని చేత అంగీకరించబడ్డావా అన్నది ఇంపార్టెంట్. యేసు ప్రభు ఎవరు అంటే గొప్ప రక్షకుడు. ఆయన పరిశుద్ధుడు, స్వచ్ఛమైన వాడు, పాపము లేనివాడు. కనుక ఆయన పాపిని అసహించుకుంటాడు. పాపాన్ని అసహించుకోవడం మాత్రమే కాదు, పాపిని కూడా. బైబిల్లో ఉంది క్లియర్గా, కీర్తనల గ్రంథంలో. పాపాన్ని అసహించుకొని పాపిని ప్రేమిస్తాడు అంటే పాపిని ప్రేమిస్తాడు అనేది బైబిల్లో, నో డౌట్ అబౌట్ దట్. కానీ పాపిని అసహించుకుంటాడు అనేది, పాపం ఎక్కడుంది? పాపిలోనే ఉంది. మన ఉదాహరణ వరకు మాత్రమే పనికొస్తాయి, కానీ అంతకు మించి పనికిరావు. బైబిల్లో చాలా క్లియర్. మరి పాపాన్ని అసహించుకునే పని అయితే పాపిని దేవుడు ఎందుకు నరకంలో పంపిస్తున్నాడు? పాపాన్ని పంపించవచ్చు కదా. పాపిని ఎందుకు పంపిస్తున్నాడు నరకంలోకి? ఈ దినం మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఈ మాటలన్నీ మన కోసమే వ్రాయబడి ఉన్నాయి. మీరు విశ్వాసం అందున్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి వ్రాయబడి ఉన్నాయి. ఆయన తీక్షణమైన కన్నులు కలిగిన వాడు. మనం అపవిత్రులం, కానీ యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయిస్తే, ఆయనను నమ్ముకుంటే, నిజంగా నమ్ముకుంటే ఆయన పవిత్రత మనకు ఆపాదించబడుతుంది, ఆయన నీతి మనకు ఆపాదించబడుతుంది. కాబట్టి మనం పరలోకాన్ని వెళ్ళగలము. దేవుడు మన ఆరాధనను చూస్తూ ఉన్నాడు, మన ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు. మీరు దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి అని 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 1వ వచనంలో రాయబడి ఉంది. వీ షుడ్ బి వెరీ, అదర్వైజ్ జీసస్ క్రైస్ట్ విల్ బి యాంగ్రీ విత్ us. ఇక్కడ దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్న ఆ ప్లేస్ను మనము దొంగల గుహగా మార్చకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఏం చెప్పొచ్చు అనంటే, హీ వాజ్ అసైలింగ్ ది యాంటీ మిషనరీ స్పిరిట్. అక్కడ యూదులు
అన్యులు దేవుని దగ్గరికి రాకుండా ఆటంకమైపోతున్నారు. ఆ అన్యుల ఆవరణంలో అనేకమైన చిత్ర విచిత్రమైనవన్నీ పెట్టేసేంత వాళ్ళు దేవుని దగ్గరికి రాకుండా ఆటంకమైపోతూ ఉన్నారు. యాంటీ మిషనరీ పనులు చేస్తూ ఉన్నారు. అండ్ గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ సచ్ థింగ్స్. మనల్ని బట్టి అవిశ్వాసులు దేవునికి దూరం కాకుండా మనం ప్రవర్తించాలి. మనల్ని బట్టి వారు దూరం అయిపోతే దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు స్వచ్ఛమైన వాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. వి మస్ట్ బిలీవ్ ఇన్ హిస్ రిజరెక్షన్ పవర్. అండ్ యేసు ప్రభు సర్వజ్ఞాని. ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే మన హృదయాలను పరిశోధన చేసుకొని ఆయనకి ఇష్టము లేని వాటిని తొలగించుకొని ఆయనకిష్టలుగా మనం సాగిపోవాలి. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక.